పారాషూట్ తన కాంపిటీషన్ ను ఎలా సర్వనాశనం చేసిందో రండి తెలుసుకుందాం. 1993 వచ్చేసరికి పారాషూట్ కోకోనట్ ఆయిల్ లో నంబర్ 1 గా పేరు పొందింది. కానీ అప్పుడే హెచ్యుఎల్ కంపెనీ వారు నిహాల్ కోకోనట్ ఆయిల్ లాంచ్ చేసి తమ ఆయిల్ ను 2 months గా పుష్ చేయడం స్టార్ట్ చేశారు. పారాషూట్ తమ రిటైలర్స్ కోసం 10% మార్జిన్ ప్రొవైడ్ చేస్తే అక్కడనే నిహాల్ హెచ్యుఎల్ కంపెనీ వారు తమ ఆయిల్ లో 35% మార్జిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ లో కూడా 2 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తూ వెళ్లారు. హెచ్యుఎల్ కంపెనీ వారు పారాషూట్ బ్రాండ్ మాకు ఇవ్వండి హర్ష్ మారివాలా పైన బాగా పోస్ట్ చేసేసారు. అయినప్పటికీ హర్ష్ గారు వెనకడుగు వేయకుండా పారాషూట్ ప్యాకేజింగ్ ని రీడిజైన్ చేశారు. దానిలో టెంపర్ ప్రూఫ్ క్యాప్ ఫిట్ చేసి దానికి ప్యూర్నెస్ స్టీల్ అని పేరిచ్చారు. టీవీ యాడ్ లో ఇండియన్ ట్రెడిషన్ లో కోకోనట్ ఇంపార్టెన్స్ ని చూపించి దాన్ని పారాషూట్ తో కనెక్ట్ చేశారు. తమ సేల్స్ టీమ్ ను మోటివేట్ చేయడానికి పారాషూట్ కి కసం అని క్యాంపెయిన్ తయారు చేశారు. ఫైనల్లీ 2006లో నిహాల్ ఆయిల్ పారాషూట్ ముందు ఊపిరాడక అక్కడనే పారాషూట్ కంపెనీలో కలిసిపోయింది.